పైన సమావేశం నిర్వహించాలి అని మేము చర్చ జరుపుతా ఉన్నప్పుడు బాగా కావాల్సిన ఒక మిత్రుడు వచ్చి నువ్వు ఇజ్రాయెల్ పైన సమావేశం నిర్వహించవచ్చు కదా, ఇజ్రాయెల్ ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కదా అని ఒక ప్రశ్న వేశాడు. ఇట్లాంటి రకరకాల ప్రశ్నలు ఎదుర్కొన్నాను. అంటే ఈ వాతావరణంలో ప్రజలు ఏ రకంగా వాళ్ళను చేయబడుతున్నారంటే వాళ్ళు మనం ఈరోజు పాలస్తీనాకు అనుకూలంగా మనం మాట్లాడుతున్నామంటే అదే యూదులకు వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నామను, లేకుంటే ఇంకో జాతికి వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నాము అనే ఒక అభిప్రాయాన్ని ఈరోజు ప్రజల్లో క్రియేట్ చేసి పెట్టారు. అంతేకాదు మనం పాలస్తీనాకు అనుకూలంగా మనం మాట్లాడుతున్నామంటే మనం ఏదో ముస్లింస్కి లేకపోతే హమాస్ కి, హిజ్బుల్లాకి, ఐఎస్ఎస్ కి, ఇస్లామిక్ తీవ్రవాదులకు అనుకూలంగా మాట్లాడుతున్నారు, వీళ్ళు దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులనే అభిప్రాయంలో కూడా కొంతమంది ప్రజలు కట్టబడ్డారు. కానీ అన్నిటికన్నా ప్రథమంగా నేను చెప్పదలుచుకుంది ఏమంటే గుర్రం జాషువా గారు చెప్పినట్టు నిఖిల లోకమెట్లు నిశ్చయించినా గాని తరుగు లేదు విశ్వ నరుడను నేను అంటాడు. అంటే నువ్వు నన్ను అర్బన్ నక్సలైట్ అనుకో, లేకపోతే టుకుడే గ్యాంగ్ అనుకో, లేకపోతే మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నాను, ఏ పదాలన్నా పెట్టుకో. కానీ ఈరోజు మేము కడప సిటిజన్స్ ఫోరంగా మేము నిర్ణయం తీసుకున్నది ఏమంటే ప్రజలు ఎక్కడైతే నిజంగా అణగదొక్కబడుతున్నారో ఆ ప్రజలు ఎవరైనా కావచ్చు, వాళ్ళు పాలస్తీనా ప్రజలు కావచ్చు, బంగ్లాదేశ్ ప్రజలు కావచ్చు, ఉత్తరప్రదేశ్లో ఉండే ప్రజలు కావచ్చు, గుజరాత్లో ఉండే ప్రజలు కావచ్చు, లేకపోతే మణిపూర్లో ఉండే ప్రజలు కావచ్చు, ఏ ప్రజల కోసమైనా కానీ వాళ్ళని జాతుల పేరుతో, మతాల పేరుతో అక్కడున్న చిన్నపిల్లల్ని, మహిళల్ని ఇట్లా అణగదొక్కడం అనేది ఇది ఒక విషాదకరం మానవ నాగరికతలు ఉన్నాయి. అసలు ఇటువంటి అభిప్రాయం నాకు కలగడానికి ప్రధానమైన కారణం ఒక రకంగా చెప్పాలంటే కొంచెం విచిత్రంగా కూడా అనిపిస్తుంది. దానికి కారణము యూదుల మీద రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన అణిచివేతను తరచుగా చదవడం వల్లనే నాకు ప్రపంచంలో ఎక్కడైనా కానీ మైనారిటీల పైన లేకపోతే జాతుల పైన ఇట్లాంటి దాడులు జరగడం అనేది చాలా అవమానము. ఇవి ఎక్కడున్నా కూడా మనం ఖచ్చితంగా ఖండించి వాటిని ఎదిరించి నిలబడాలనే అవగాహనకు నేను రావడానికి ప్రధానమైన కారణం ఒక రకంగా చెప్పాలంటే యూదులే. నేను మీకు ఒక చిన్న పుస్తకం చూపిస్తాను. ఇది అదే తీసుకొచ్చాను నేను. ద డైరీ ఆఫ్ ఏ యంగ్ గర్ల్. అన్నా ఫ్రాంక్ అనే ఒక యూత్ చిన్నారి, ఒక 13 సంవత్సరాల అమ్మాయి రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నాజీల దాష్టికానికి ఆమె కుటుంబాలు దాదాపు 2 సంవత్సరాలు నాజీలకు దొరకకుండా రహస్యంగా జీవితం గడుపుతూ వాళ్ళు అనుభవించిన కష్టాలు, వాళ్ళని రకరకాలుగా ఈ జాతి పేరుతో వాళ్ళని ఇబ్బందులు పెట్టిన రోజువారీగా రికార్డు చేసింది ఒక అమ్మాయి. ఈ డైరీ 2 సంవత్సరాలు రాసిన తర్వాత అబ్రప్ట్ గా ఒకరోజు నాజీలకు దొరికితే ఆమె చెల్లెల్ని నాజీ కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో గ్యాస్ ఛాంబర్లలో ఆమెను చంపేస్తారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆమె తండ్రికి డైరీ దొరికి ఈ డైరీని ఆయన ప్రపంచ ప్రజల దృష్టికి తీసుకొచ్చాడు. ఈ డైరీని మనం చదివితే ప్రపంచంలో జాతుల పేరుతో జరిగే ఈ దారుణాలను మనం ఖచ్చితంగా ఎదుర్కోవాలా అనే ఒక అభిప్రాయం మనకు కలుగుతుంది. అట్లనే హోలోకాస్ట్ అని ఇంటర్నెట్లో టైప్ చేసి చూడండి. రెండవ ప్రపంచ యుద్ధంలో మొత్తం 60 లక్షల మంది యూదుల్ని ఆ రోజు వాళ్ళని వేటాడి చంపింది అరబ్బులో, ముస్లింలో కాదు. ఈరోజు ప్రధానమైన యూరోప్ లో ప్రధానమైన దేశాలైన పోలాండ్, జర్మనీ ఈ ప్రాంతంలోనే యూదులు దాదాపు 60 లక్షల మందిని గ్యాస్ ఛాంబర్లలో, కాన్సన్ట్రేషన్ క్యాంపుల్లో వేసి చంపేశారు. అట్లాంటి పరిస్థితి ఈరోజు పాలస్తీనాలోని అరబ్బులంటే వాళ్ళు మళ్ళీ ముస్లింస్ మాత్రమే కాదు, అరబ్బుల్లో అక్కడ ఉండేవాళ్ళు, అరబిక్ మాట్లాడేవాళ్ళు, అక్కడ క్రిస్టియన్స్, కొంతమంది యూదులు, ముస్లింస్ అందరూ కూడా ఉన్నారు. అయితే రకరకాల పరిణామాల వల్ల ఈరోజు దాన్ని ఒక మత కొట్లాటగా దాన్ని చిత్రీకరించే స్థాయికి ఆ యుద్ధం దాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ఈ ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఇట్లా అమాయకుల పైన, ప్రజల జీవితాన్ని చాలా ప్రేమిస్తారండి. మనం అందరికీ కూడా తెలుసు, ఏ మతానికి కులాలకి అతీతంగానే
మనలో ఎవరు మన పిల్లల్ని ప్రేమించిన వాళ్ళు ఎవరు ఉంటారు? మన పిల్లలకి ఎంత ఇబ్బంది జరుగుతుందో ఇప్పుడు వేరే దేశాల్లో కూడా అంత ఇబ్బంది జరుగుతున్నప్పుడు దీన్ని ఖచ్చితంగా దానికి మతం లేదు, కులం లేదు, దానికి ఏం సంబంధం మనకు? వాళ్ళు మనుషులు కాబట్టి మనం ఖచ్చితంగా వాళ్ళని ప్రశ్నిస్తాము. ఇంకొకటి, ఈరోజు మనము ఎంత గింజుకున్నా ఈరోజు పాలస్తీనాలో పిల్లలు చనిపోతున్నారు, మణిపూర్లో పిల్లలు చనిపోతున్నారు, ఇంకొక దగ్గర మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా దీని వెనుక ఉన్న ఆర్థిక ప్రయోజనాలు, సామ్రాజ్యవాద ప్రయోజనాలను మనం గుర్తించకపోతే మనం విఫలం చెందినవాళ్ళం అవుతాం. ఈరోజు అక్కడ పాలస్తీనా పైన దాడి జరుగుతూ ఉందంటే అక్కడ ఏదో కేవలం ఒక మతం అనే ఉద్దేశంతోనే కాదు అక్కడ జరుగుతూ ఉంది. ఈ ఇజ్రాయెల్ మొత్తం అక్కడ ఆ గల్ఫ్ కంట్రీస్ లో ఉండే ఆయిల్ని దాని సుయేజ్ కాలువ పైన అక్కడ ఉన్న పోర్టుల పైన అదుపు కోసం అక్కడ ఒక సైనిక శిబిరాన్ని, ఇజ్రాయెల్ పేరుతో ఒక సైనిక శిబిరాన్ని నాటో కూటమి అనేది ఒకటి మెయింటైన్ చేస్తూ ఉంది. ఆ విషయాన్ని మనం ప్రధానంగా అర్థం చేసుకోవాలి. ఎక్కడ మత కొట్లాటలు జరిగినా, ఈ దేశంలో జరిగినా, ఎక్కడ జరిగినా కానీ దాని వెనుకున్న ఆర్థిక ప్రయోజనాలు, ఈరోజు భారతదేశంలో కూడా ఎంతమందికి ఉద్యోగాలు లేక, బ్రతుకు తెరువులు లేక, అసలు చూస్తా ఉంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు ఎట్లా బతుకుతున్నారా అనిపిస్తుంది. ఆన్లైన్ మార్కెటింగ్ అనేది ఒకటి వచ్చిన తర్వాత అసలు దాదాపు ఈ షాపుల వాళ్ళు వీళ్ళందరూ ఏం చేశారు, వీళ్ళు ఎట్లా బతుకుతారనే భయం నాకు రూమ్లో కూర్చొని కలుగుతూ ఉంటారు. కానీ వీళ్ళ ఆర్థిక పరిస్థితులు కానీ, లక్షల కోట్ల బ్యాంకుల అప్పులు ఎగరగొట్టడం కానీ, నిన్నలకు మొన్న స్టేట్ బ్యాంక్ దాదాపు 2 లక్షల కోట్లు ఎంత అంబానీ, అదానీ రుణాన్ని మాఫీ చేసింది. ఇట్లాంటి విషయాలు ఈరోజు ఏది కూడా మన మెదడులో లేవు. మన మెదడులో ఏమున్నాయంటే ఎంతసేపు మనకు శత్రువు పక్క మతం వాడు, ఇంకా మన అదృష్టమో దురదృష్టం ఏంటంటే మన దేశంలో ఇంకా మతాన్ని వదిలేసి ఇంకా కులాలు కూడా చాలా పెద్ద ప్రధానమైన అజెండాలు ఈరోజు. అసలు మన జీవితాలు ఏమవుతున్నాయి, మన పిల్లల భవిష్యత్తులు ఏమవుతున్నాయి, మన బ్రతుకులు ఏం కాబోతున్నాయి అనే ఆలోచనని ఈ డైవర్ట్ చేసే సామ్రాజ్యవాద ఆర్థిక శక్తుల యొక్క ఆలోచన విధాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకుని ప్రజలందరూ, పాలస్తీనా ప్రజలకు మన మద్దతు తెలియజేయడమే కాదు, కడపలో కూడా నేను కడపకు వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలకు ముందున్న వాతావరణానికి కడపలో ఇప్పుడున్న వాతావరణానికి కూడా చాలా తేడా పాల్పబుల్ గా కనపడతా ఉంది. అంటే మనకు తెలిసిపోతా ఉంది తేడా. ఒక రకమైన విభజన, దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు ప్రజల్ని మతపరంగా చీల్చడంలో చాలా ఐక్యంగా మనం ఉన్న కడపలో కూడా సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి పాలస్తీనాకు మద్దతు ప్రకటించడమే కాదు, ఈ సమావేశం ఈ జడ్పీ హాల్లో ఇక్కడ అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనం ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలా. కానీ మనమందరం ఐక్యంగా ఉండి మన మిత్రుల జోలికి, కుల మతాలకు అతీతంగా ఎవరినైనా విభజించాలని చూస్తే కడపలో శాంతి సామరస్యాలను కాపాడడానికి మనం ప్రధానంగా ఉన్నాము అనేది మనం ఒక ప్రతిజ్ఞ తీసుకొని ఈ సమావేశం సందర్భంగా ఇక్కడి నుంచి వెళ్ళాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.